తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి జగన్ బాధ్యత వహించాల్సిందేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తెలిపారు. తెలుగు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న లడ్డు వివాదంపైన పీఠాధిపతులు మఠాధిపతులు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. హిందూ సమాజం ఖచ్చితంగా వారిని ప్రశ్నిస్తుంది అన్నారు. ప్రజల వారికి తగిన గుణపాఠం చెప్తారని అంటున్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం యావత్ భక్తలోకాన్ని, భారతదేశాన్ని ఎంతో ఆందోళన గురి చేసిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కల్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాధు పుంగవులందరూ కూడా ఒక సదస్సును నిర్వహించి వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించి దానికి సంబంధించి శ్రీనివాసానంద సరస్వతి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ ప్రాయచిత్తంగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తారు? మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఏదైనా కొబ్బరికాయ కొడితే అది పోయింది, పాడైపోతే ఎంతో బాధపడిపోతాం. నేను పెట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని. అటువంటిది వెంకటేశ్వర స్వామికి కల్తీ చేసినటువంటి లడ్డూలు ప్రసాదం పెడితే ఎంత అపచారం అది. తెలిసి చేసి తెలియక చేసింది వేరు. తెలిసే వీళ్ళు చేసి అపవిత్రం చేసి లడ్డూ నైవేద్యంగా పెట్టారు. 20 కోట్ల లడ్డూలు, 350 సంవత్సరాల చరిత్ర ఉండే లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ చేయనటువంటి చారిత్రాత్మక తప్పిదానికి వీళ్ళు తెరతీశారు. ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. మరి దీని నుండి రోజు వెంకటేశ్వర స్వామికి ఒకరోజు కాదు, రోజు నైవేద్యం. కల్తీ లడ్డూలు రోజు నైవేద్యానికి మనం ఎప్పుడో తింటాం ప్రసాదం, కానీ రోజు ఆయనకి నైవేద్యం పెట్టి ఎంత బాధాకరం ఇది. ఎవరో స్వార్థపరులు చేసిన ఈ మహా అపచారం రాష్ట్రం మీద ఎట్టి పరిస్థితి చూపించకూడదు, ఆ ప్రభావం పడకూడదు అనే ఆలోచనతో ఏం చేస్తే స్వామి శాంతిస్తారు, ఏం చేస్తే వెంకటేశ్వర స్వామికి అనుగ్రహాన్ని మనం పొందుతాం, ఆగ్రహాన్ని నుంచి బయటపడతామని మరి సమావేశంలో అందరూ చర్చించి చివరికి ప్రాయశ్చిత్తమ మార్గం అని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఒకరోజు విజయవాడలో డేట్ పెడతాం. ఆ రోజు వేద పండితుల్ని, సిద్ధాంతుల్ని, సాధు సంతులతో పాటుగా వారిని పిలిచి ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఘోరమైన అపచారం నుండి బయటపడాలి అంటే ముడుపు ఖచ్చితంగా వేయాలి. ఒకే సమయంలో ఆ సమయము, ఆ డేటు చెప్తాం. ఆ సమయంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా నేను హిందువుని అనుకుంటే నువ్వు ముడుపు వేయాల్సిందే. కుటుంబ సమేతంగా ముడుపు వేసి దీపం పెట్టుకొని ముడుపు వేసుకొని ఆ ముడుపు పట్టుకొని ఆ పక్కనే ఉండేటట్టు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళి అందరూ హుండీలో సమర్పించడం. రూపాయి నుండి ఎంత మీ శక్తి కొలత. తిరుమలలో మనం ఒక 50,000, 60,000 లేదా 1,00,000 మంది గోవిందనామాలు చెప్తారు. కానీ ఆ రోజు ఒకే సమయంలో కోట్ల మంది గోవిందనామాలు చెప్పాలి. తద్వారా ఆ గోవిందుడు శాంతించి, ఆయన ఆనందించి, ఆ అపచారాన్ని క్షమించి ప్రజల్ని సుభిక్షంగా కన్నబిడ్డలుగా ప్రజల రాష్ట్రాన్ని ఆయన ఆశీస్సులు అందించాలి. ఇది మన కోరిక. స్వామి, ఒక విషయం చెప్పండి. ఏదైతే ఈ కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికే న్యాయస్థానాలు అయితే మాత్రం క్లీన్ చిట్టే అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అంటుంది. వైసీపీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా వైసీపీ గవర్నమెంట్లోని జరిగిందని మీరు నమ్ముతున్నారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వైసీపీని బద్నాం చేసేందుకే ఈ పన్నాగం పన్నే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు? ఏది కరెక్ట్ అంటారు? ఆలయాల మీద దాడులు, ఆ సమయంలోనే కల్తీ కూడా అప్పటి నుంచి వస్తుంది కల్తీ. ఆలయాల మీద దాడులు, పవిత్రమైన ప్రసాదాన్ని నాశనం చేయడం, లడ్డూ కల్తీ చేయడం, ఇవన్నీ వారు చేసిందండి. వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి మీరు ఎంతగానో పోరాటం చేస్తున్నారు, అందరినీ కూడా మమేకం ఏకం చేయాలని చూస్తున్నారు. కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ ఎవరూ కూడా బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకని అంటే మీకు వాళ్ళకి ఏదైనా పొసగటం లేదనుకుంటారా? లేకపోతే అసలు వాళ్ళు ఎందుకని రాకపోవడానికి కారణం, మీతో కలిసి వచ్చి మీతో పాటు వాళ్ళ గలాన్ని కూడా వినిపించకపోవడానికి గల కారణం ఏంటంటారు? ఎక్కడైనా ఏదైనా అపచారం జరిగితే కొంతమంది మీడియా మిత్రులు తట్టుకోలేరు. వీళ్ళు వెంటనే దాన్ని టెలికాస్ట్ చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అని మీలాగా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మౌనం వహించేస్తారు. మనకి ఎందుకులే, ఎవరితో సమస్య, మనం ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని ఎలాగైతే ఉంటారో స్వామీజీల్లో కూడా కొంతమంది మౌనంగా ఉండిపోవడం. ఇది లక్షలాది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కదా. ఇది ఒక భగవంతుడికి సంబంధించింది. కానీ వాళ్ళు ఎందుకని ఎక్కడా మాట్లాడట్లేదు? అదే బాధాకరం. అదే మేము కూడా బాధపడతాం. ఎప్పటికైనా బయటికి రండి దయచేసి. ఇంతకంటే అన్యాయము, ఘోర కలి ఏముంటుంది? కాలకేయుల్లాగా తయారైనారు. వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ తాలూకా అసందర్భ వాక్యాలకి అద్దు పద్దు లేదు. ఇంత టైంలో కూడా హిందూ సమాజానికి 7 కొండల మీదే దాడి చేసేస్తే ఇంకంతకంటే పెద్ద దాడి ఏముంటుంది? లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేస్తే అంతకంటే అపవిత్రమైన పని ఇంకేముంటుంది? కాబట్టి ఈ సమయంలో పీఠాధిపతులు రావాలి, బయటికి రావాలి, మాట్లాడి వాళ్ళ గలాన్ని ఇప్పాలి. మేము కోరుకునేది అదే. మాకు ఏమి వ్యక్తిగతంగా స్వామీజీలు అందరం మాకేమి ఉండదు, అందరం కలిసే ఉంటాం. అయితే ఏంటంటే
మేము బాధపడి బయటకు వస్తున్నాం, వాళ్ళు లోన బాధపడుతున్నారు. దయచేసి లోన బాధపడడం కాదు, బయటికి రండి. మీరు కూడా బయటకు వచ్చి అందరం కలిసామనుకోండి. ఇంకా లోన బాధపడడం వల్ల ఉపయోగం లేదు కదా. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ తాలూకా ఆలోచన బయటికి చెప్తేనే కదా 10 మందికి తెలిసేది, కానీ ప్రభుత్వాలకు కానీ అందరికీ తెలిసింది. కానీ లోపల బాధపడితే ఉపయోగం ఉంది? ఖచ్చితంగా అండి. హిందూ సమాజం ఇంతకు ముందులా లేదు, ప్రశ్నిస్తుంది. స్వామీజీలు కూడా వదలదు. హిందూ సమాజం చైతన్యవంతం అయింది. విజయవాడలో మీరు నిర్వహించే కార్యక్రమానికి ప్రభుత్వానికి కానీ లేదంటే ఇతర ప్రజాప్రతినిధులకు కానీ ఆహ్వానం ఇస్తే ఆలోచన ఏమైనా ఉందా? ఇస్తారా? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దంపతి సమేతంగా మీకు నచ్చిన ఏదో ఆలయానికి వెళ్ళి ముడుపు వేయండి. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి దంపతులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీ హయాంలో ఈ ఘోరమైన అపచారం జరిగి మీరు క్షమాపణ కోరితే ఇంకా వెంకటేశ్వర స్వామి తొందరగా ఆయన క్షమిస్తాడు. కాబట్టి మీరు కూడా హిందూ ధర్మం మీద, హిందువుల మనోభావాల్ని మీరు పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ముడుపు వేయండి అని వారికి కూడా మీడియా ముఖంగా, అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మేము సమాచారం ఇస్తాం. తిరుమల శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ముడుపు కట్టి సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో కుటుంబ సమేతంగా ఆ ముడుపుని స్వామివారికి చెల్లించి గోవింద నామస్మరణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాయచిత్తం జరిగి స్వామి కరుణా కటాక్షాలు మళ్ళీ ఎప్పట్లాగే యథాతథంగా ఉంటాయని చెప్పి ఒక విశ్వాసాన్ని అయితే వెలిబుస్తున్నారు. ఇక ప్రభుత్వ పరంగా కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా, నాయకులందరూ కూడా తమతో సహకరించి స్వామివారికి ఏదైతే జరిగిందో ఈ పాప ప్రక్షాళన ఖచ్చితంగా జరగాలి, తిరిగి పూర్వవైభవం మళ్ళీ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పాప ప్రక్షాళన అయితే జరగాలని చెప్పి సరస్వతి స్వామి చెప్తున్న పరిస్థితి.